హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏందంటే బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా వంటొచ్చేసి రెడీ అయిందిలేండి. ఏందంటే కొంచెం బాక్సులు అది పెట్టాలి గదా! ఇంకా ముందుగా ఆరబెట్టుకోవాలి గదా! కర్రీ కానీ, రైస్ కానీ. ఇంకా ఈలోపు ఏందంటే ఇంకా అవి ఆరేలోపు బ్రేక్‌ఫాస్ట్ చేద్దామని చెప్పేసి బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడొచ్చేసి గోధురవ్వ ఉప్మా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇక్కడొచ్చేసి జీడిపప్పు గూడా ఉన్నాయండి. ఇంకా పోపు దినుసులన్నీ వేశాననమాట. పల్లీలు, ఇంకా ఆవాలు అన్నీ వేశాను. వాటితో పాటు ఏందంటే జీడిపప్పు గూడా కొన్నున్నాయి. ఇంకా అవి వేశాననమాట. పిల్లలు ఇంట్రెస్ట్‌గా తింటారులే జీడిపప్పు తగిలితే అని చెప్పి. ఇగ మాక్సిమం ఏందంటే ఇగ ఇష్టపడతారు పిల్లలు ఉప్మా కూడా. కాకపోతే కొంచెం గోధుమ రవ్వ ఉప్మా అనేది హెల్త్‌కి గూడా చాలా మంచిదండి. ఇంకా మామూలుగా అయితే చాలామంది వైట్ రవ్వ ఉప్మా ఇష్టపడతారనమాట. బొంబాయి రవ్వ ఉప్మా ఇష్టపడతారు. కాకపోతే గోధుమ రవ్వ అనేది హెల్త్‌కి మంచిదండి. మనకి చపాతీలు గానీ, ఇలా గోధుమలతో చేసిందే కదా చేసుకునేది. గోధుమ రవ్వ అనేది చాలా మంచిది. మనకి జొన్నన్నం ఎలా మంచిదో, గోధుమ రవ్వ గూడా మంచిదండి చాలా. ఇంకిక్కడొచ్చేసి ఏందంటే, ఇక రవ్వ గూడా వేసేసానండి. ఇంక అది గూడా ఉడికిపోతుంది. కొంచెం లేట్ అవుతదనమాట గోధుమ రవ్వొచ్చేసి. అదే బొంబాయి రవ్వనుకోండి, ఇంకా తొందరగా అయిపోతది. గోధుమ రవ్వ ఏందంటే కొంచెం ఉడకాలి కదా! మెత్తబడాలనమాట. గింజొచ్చేసి ఏందంటే, ఇంకా లేట్ అవుతదనమాట. ఇంకా ఇక్కడొచ్చేసి ఏందంటే, గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయిందండి. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ రెడీ అయినట్టే. ఇంక వంట గూడా రెడీ అయిందండి. నేనేందంటే ఇంక బాక్సులు గూడా పెట్టేస్తాను. ఇంకిక్కడేందంటే టిఫిన్ గూడా రెడీ చేస్తే పిల్లలు తింటారు గదా అని టిఫిన్ రెడీ చేశాను. ఇదండి వీడియో. వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.